నా శవాన్ని పైకి తీయడం అంతగా బాగోదులే. మీ దయకు కృతజ్ఞుణ్ణి నవ్వుతూ అన్నాడు. ఇంతలో ముసల్ది దీపం పట్టుకొని వచ్చింది. దీపపు వెలుగులో అతని ఆకారం మరింత స్పష్టంగా కనబడుతుంది. మనిషి అందంగా ఉన్నాడు. ముసల్ది దీపం పైకెత్తి దగ్గరగా పట్టుకొని పరీక్షగా చూస్తూ, ఏ ఊరు బాబు మీది? దీపపు కాంతిలో మెరిసిన అతని రూపాన్ని చూసి యువతి ఉలిక్కిపడి తెల్లబోయి రెండు కళ్ళు అప్పగించి అలాగ చూస్తూ నిలబడింది. ముసల్ది యువతిని తట్టి, దెయ్యం పట్టినట్టు ఏమిటా చూపు పిల్ల అంది. యువతి ఇంకా చూస్తూ, మీ పేరు? జగన్నాథం. యువతి కళ్ళల్లో నిరాశ కనబడింది. అది గమనించి, మీరేదో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది మిమ్మల్ని చూస్తుంటే. ఈ వర్షం తగ్గగానే వెళ్ళిపోతాను. నేనేమీ అనుకోను అన్నాడు. యువతి తనలో కలిగిన ఉద్రేగాన్ని అణుచుకొని, కాదు కాదు, మీరు నేను అనుకున్న ఒక వ్యక్తిలాగా ఉన్నారు. అంతే. మీరు అపార్థం చేసుకొని వెళ్ళిపోతే నేను చాలా బాధపడతాను అంది. యువతి జగన్నాథాన్ని ఒక గది దగ్గరకు తీసుకువెళ్ళి, మీరు విశ్రాంతి తీసుకోండి, మీకు భోజనం ఏర్పాటు చేసి వస్తాను అని వెళ్ళిపోయింది. జగన్నాథం గదిని పరీక్షగా చూశాడు. పాతకాలపు పందిరి మంచం ఒకటుంది. దాని మీద తెల్లని పక్క వేసుంది. అతనికి ఆకలి ఎక్కువగా ఉంది. ఒళ్ళంతా చలితో తేమతో ముద్దకట్టుకుపోయింది. ముసల్ది వచ్చి భోజనానికి రమ్మని పిలిచింది. భోజనం పూర్తయ్యాక గదిలోకి వెళ్ళగానే అక్కడ పీట మీద తమలపాకులు, ఒక్క అమర్చబడిన వెండి పళ్ళెం కనబడింది.